హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శిల్పహాస ఫ్రమ్ ఆర్యా హాస్పిటల్ విశాఖపట్నం. నాకు దీపిక అని నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ ఒక మెసేజ్ చేశారు. హాయ్ మ్యామ్, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ 6 మంత్స్ మేడం. ఆఫ్టర్నూన్ తిన్నాక కొంచెం సేపు పడుకుంటున్నాను 1 అవర్. కానీ మా అత్తయ్య వాళ్ళు పడుకోకూడదు, పడుకుంటే వాతం చేస్తుంది అంటున్నారు. పడుకోవడానికి కాకపోయినా రిలాక్స్ అవ్వడానికి కూడా పడుకోనియట్లేదు. ఒకసారి మీరు చెప్పండి మ్యామ్. దిస్ ఇస్ అ మిత్. మీ పిచ్చి అపోహలతో ప్రెగ్నెంట్ విమెన్ని ఇబ్బంది పెట్టకండి. మల్టిపుల్ టైమ్స్ ఇదే చెప్తున్నాను నేను. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకోవటం అనేది వాళ్ళకి మంచిది. నిద్ర పట్టినా పట్టకపోయినా మేమేం రికమెండ్ చేస్తామంటే ఆఫ్టర్నూన్ టైం అట్లీస్ట్ 1 to 2 అవర్స్ ఎడం పక్కకు తిరిగి పడుకోండి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద బేబీ. వాతవా చేయటం అలాంటివి ఏమీ లేవు. ఏదో తింటే ఏదో అయిపోతుంది ఆ భయాలు పెట్టుకోకండి. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో పడుకోకూడదు, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో పడుకోకూడదు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా అసలు పెట్టకండి. ప్లీజ్ వాళ్ళని రిలాక్స్ అవ్వనివ్వండి, ఇబ్బంది పెట్టకండి. నువ్వు పడుకుంటున్నావా మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన తర్వాత? నేను ఎన్ని వీక్స్ నువ్వు ఇప్పుడు? కళ్యాణికి ఇప్పుడు 24 వీక్స్. ఉదయం తిరుగుతూనే ఉంటుంది, మధ్యాహ్నం చక్కగా ఎంతసేపు పడుకుంటావు? 2 అవర్స్ అన్నారా? 2 అవర్స్ చక్కగా రెస్ట్ తీసుకుంటుంది, మళ్ళీ ఈవినింగ్ వర్క్ చేస్తుంది. మీరు ప్రెగ్నెన్సీలో మెట్లెక్కాలా అని అడుగుతారు చాలామంది. ఓపీ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి కనీసం మెట్లెక్కరు, లిఫ్ట్ ఎక్కే వస్తారు. కానీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ ఓపీ సెల్లార్కి వెళ్ళడానికి కూడా లిఫ్టే. అసలు మెట్లే ఎక్కరు, దిగరు. మళ్ళీ అదొక ఎక్స్‌ట్రీమ్. మధ్యాహ్నం పడుకోకపోవడం ఏంటమ్మా ఇది? దయచేసి ఇలాంటి పిచ్చి నమ్మకాలేమో పెట్టుకోకండి. మీకేమైనా డౌట్ ఉంటే మీ డాక్టర్‌ని అడగండి. ఎంజాయ్ యువర్ ప్రెగ్నెన్సీ జర్నీ. అనవసరమైన అన్ని భయాలు మైండ్‌లో పెట్టుకోవద్దు ప్లీజ్. ఐ హోప్ ఇట్స్ యూజ్‌ఫుల్ టు యూ.